చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. కాంగ్రెస్ చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు, చేతి గుర్తుకే మన ఓటు. చేర్యాల మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా రెండవ వార్డులో మనం ఉన్నాం. రెండవ వార్డు అభ్యర్థి ముత్యాల తేజ మనతో ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేయండి. అక్క, చెప్పండి, మీ ప్రచారంలో భాగంగా మీ ప్రచారంలోకి వెళ్ళినప్పుడు ప్రజల నుండి ఎట్లాంటి స్పందన ఉన్నది, ముఖ్యంగా మీ వార్డులో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? ముందుగా HS9 ప్రేక్షకులకి నా నమస్కారము. నన్ను చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, మన ఎంపీ, తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారు, మన ఇన్ఛార్జ్ అయిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి ఆశీస్సులతో, వారి నాయకత్వంలో నన్ను రెండవ వార్డు అభ్యర్థిగా ముత్యాల తేజను కాంగ్రెస్ పార్టీ నుంచి నన్ను బలపరచడం జరిగింది. నేను ఈ 10 రోజుల నుండి కూడా దాదాపుగా వార్డులో తిరుగుతూనే ఉన్నాను. కానీ చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. గత ప్రభుత్వంలో చేసిన వర్క్స్ అన్నీ, ఆ పెండింగ్స్ అన్నీ అట్లా ఆపేసిండ్రు. ఆ వాటిని అన్నిటిని కూడా ఈ 2.5 సంవత్సరాల నుండి సాధ్యమైనంత వరకు చేస్తూనే ఉన్నారు. వాటిలో సంక్షేమ పథకాలు మనవి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు చేసిన ఉచిత బియ్యం కానీ, సన్న బియ్యము, తర్వాత ఉచిత కరెంటు, ఉచిత బస్సు ప్రయాణం, ఇలాంటివన్నీ చేస్తూనే ఉన్నారు. ఇంకా ముందు కూడా 2000 పెన్షన్ ఇప్పుడు ప్రస్తుతం వస్తుంది. పెద్దవాళ్ళ దగ్గరికి, వృద్ధుల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే అమ్మ మాకు 2000 వస్తుంది అని చెప్తున్నారు. కానీ వాటిని 4000కు తీసుకుపోయే బాధ్యతగా నేను వాళ్లకు హామీ ఇవ్వటం జరిగింది. ఇంకా మోరీలు కానీ, కాలువలు కానీ కొన్ని అన్నీ ఉన్నాయి. అన్నింటికి తోడు నిన్న మన గవర్నమెంట్, మన ప్రభుత్వం మన చేతిలో ఉంది. ఇప్పుడు మన ప్రభుత్వం నడుస్తుంది. నిన్న సీతక్క గారు, ఎంపీ గారు, తర్వాత కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, అందరూ నాయకులందరూ వచ్చి మన అంగడి బజార్లో, చేర్యాల అంగడి బజార్లో ఒక పెద్ద బహిరంగ సభలాగా జరిగింది. ఆ జనాలను చూసిన తర్వాత నాకు ఒక నమ్మకం బాగానే కలిగింది. ఎందుకంటే ఊర్లో వెళ్ళినాక నేను ఇచ్చే హామీలన్నిటినీ నేను నెరవేర్స్తానని నమ్మకం వచ్చింది. ఎందుకంటే పై వాళ్ళు కూడా ప్రభుత్వం మనదుంది కాబట్టి వాళ్ళందరూ అన్నింటినీ మనం నెరవేర్చుకుందామని చెప్పడం జరిగింది. ఇప్పుడు సీతక్క కూడా తను ఒక మినిస్టర్ లెవెల్లో వచ్చి చెప్తున్నారు. ఎంపీ గారు కూడా నా సాధ్యమైనంత వరకు నేను మీకు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పిండ్రు. కాబట్టి 12కు 12 సీట్లు ఖచ్చితంగా గెలుచుకుంటాము. చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని 100% నాకు నమ్మకం ఉంది. మీ ద్వారా నేను అందుకోసమే వార్డు ప్రజలకు అందరికీ కోరుకునేది ఏంటంటే నన్ను భారీ మెజారిటీతోటి గెలిపించుకొని మీ పనులు చేయించుకోవాలని కోరుతున్నాను. ముఖ్యంగా నేను చేర్యాల్లో పుట్టి పెరిగిన బిడ్డను. ఇక్కడే నా చదువులు అయినని, చదువు వృత్యా నేను హైదరాబాద్కి వెళ్ళి అక్కడిక్కడ చదువుల కోసం వేరే ఊరికి వెళ్ళడం అనేది అది సహజము. తర్వాత నా తల్లిదండ్రులు పెట్టిన విద్యతోటి గవర్నమెంట్ స్కూల్లోనే నేను చదివిన, గవర్నమెంటు వారు నా చదువులను గుర్తించి నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వటం జరిగింది. అందరికీ తెలిసిన విషయం ఏంటంటే గవర్నమెంట్ ఉద్యోగం అంటే ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళిపోతూనే ఉంటాం. కానీ చివరిగా నేను VRS తీసుకొని వచ్చింది ఎందుకంటే నా తల్లిదండ్రులతోటి, ఇక్కడ నా తోబుట్టువులతోటి, నా అన్న తమ్ములతోటి, నా ఆడబిడ్డలతోటి, అందరితోటి నాది అత్తిల్లు పుట్టినిల్లు 2 ఒకటే కాబట్టి ఇక్కడ ఉందామని నిర్ణయించుకున్నాను. అలాంటి పరిస్థితులలో నాకు ఇలాంటి అవకాశం వచ్చింది. నేను ఒక టీచర్గా 25 సంవత్సరాలు చేసిన, వందల మంది విద్యార్థులను నేను తీర్చిదిద్దిన వృత్తి నాది. కాబట్టి నా వార్డు ప్రజల్ని కానీ, నా ఊరు ప్రజల్ని కానీ నేను సరిచేసుకోగలను, బాగు చేసుకోగలను, సమస్యలను పరిష్కరించుకోగలనన్న నమ్మకంతో నేను ఇలా పోటీ చేయడం జరుగుతుంది. కాబట్టి నాకు అవకాశం ఇచ్చి భారీ మెజార్టీతోటి గెలిపించగలరని ప్రార్థన. సో మనతో పాటు కాటం సంజీవ గారు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం. అన్న, చెప్పండి, మీ వార్డులో ప్రధానంగా సమస్యలు కావచ్చు, ఈ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ఎట్లా పరిష్కరిస్తారండి? ముందుగా HS9 టీవీ గారికి నమస్కారములు, ప్రేక్షకులకు మరియు నా యొక్క కాంగ్రెస్ నాయకులకు కూడా నమస్కారములు. మీకు తెలుసు, BRS ప్రభుత్వంను గత 10 సంవత్సరాలుగా మనం మోస్తున్నాము. ఆ మోసులో భాగంగా
ఎంత విధ్వంసం జరిగిందో చేరియాలో ప్రజలకు కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది. మన అంగడి బజార్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, హాస్పిటల్ కూడా కావచ్చు, అందుబాటులో ఉన్న హాస్పిటల్ను బయటికి తరలించడం కావచ్చు, ఇవన్నీ ప్రతి వాడలో తన ఆవేదనను, తన కన్సర్న్ను, తన యొక్క ఆవేదనతో పాటు ఎంత ఘోరం జరిగిపోయింది చేరియాలకని బాధతో ఉన్నారు. పక్క విలేజ్లతో కూడా పోల్చుకుంటున్నారు. సిద్దిపేట కానీ, విజ్ఞాపూర్ కానీ, గజ్వెల్లి కానీ వాటి రూపాలు ఎలా మారాయి, మన రూపాలు ఎలా ఉన్నాయి, మన పట్టణ రూపాలు ఎలా ఉన్నాయని బాధపడుతూ ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంతేకాకుండా మోరీలు కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, వాటర్ సిస్టమ్ కానీ గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్న పాలకులు పట్టించుకోవడం వల్ల మీరు ఎక్కడ చూసినా రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, పైన కాంగ్రెస్ ఉంది. సీతక్క గారు మరియు శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు వీళ్ళంతా ఆశీస్సులున్నాయి, మనకు ఆశీస్సులున్నాయి. ఈ చర్యలను అభివృద్ధి చేస్తారన్న నమ్మకం కూడా కలిగింది. అందుకే మేము వారితో కలిసి పనిచేసి చేరియాల అభివృద్ధికి ప్రజలతో మమేకమై మా మిస్సెస్ టీచర్గా చేసి, హెచ్ఎంగా చేసి రిటైర్ అయ్యారు. నేను సూపరింటెండెంట్ ఇంజనీర్గా చేసి రిటైర్ అయిన ఎంతో అనుభవం ఉంది. అంతేకాకుండా ఇతర నాయకుల్లా కాకుండా, బీఆర్ఎస్ నాయకులు ఇతర నాయకులాగా కాకుండా మేము పేదవాళ్ళము, మాకు ఓటేయండి అని కాకుండా మేము రిటైర్డ్ అయి ఉన్నాము, మాకు సరిపోను గవర్నమెంట్ ఇస్తుంది, తిరిగి ప్రజలకు ఇవ్వాలని, ప్రజలతో మమేకం కావాలని, నా ఊరుకు నా ప్రజలకు చెందాలని, అభివృద్ధి చెందాలని కోరికతో వచ్చిన వాళ్ళము. దానికి ప్రజలు కూడా దీవిస్తున్నారు. మాకు నిన్న మీటింగ్ చూసిన తర్వాత, అంత భారీ మీటింగ్ను చూసిన తర్వాత మాకు మీకు ఎందుకంటే పాత్రికేయులు మీకు మాకంటే ఎక్కువ తెలుసు, చేరియాల్లో మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుందని మా మిసెస్ను తేజ గారిని భారీ మెజారిటీతో గెలిపిస్తారని నమ్మకం కలిగింది. ఇప్పుడు పార్టీ సంక్షేమ పథకాలే కాకుండా మీ సొంత ఎజెండా ఏమైనా ఉందా? ప్రజలకు ఏం చెప్తారు అంటే వార్డులో కొంత అక్కడక్కడ సమస్య ఉన్న సీసీ కెమెరాలు కావాలని చెప్పి ప్రజలంతా కూడా కొంత అడుగుతూ ఉన్నారు. అంటే మీ సొంత ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? తప్పకుండా. ఎందుకంటే ఈ ఊరి బిడ్డ నేను, ఆమె ఈ ఊరి బిడ్డ. ప్రజల కోరికలు, ప్రజల అడిగే కామన్ కోరికలు అవి వాస్తవాలు. ఎందుకంటే గతంలో వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రోజులలో ప్రతి నేరానికి కానీ, ప్రతి కంట్రోల్కి కానీ అది తప్పకుండా ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తాము. అంతేకాకుండా ముఖ్యమైన మౌలిక వసతులు కల్పించబడలేదు. మోరీని ఒక డ్రైనేజ్ సిస్టమ్ వేస్తే మధ్యలో ఆపేశారు. ఆ ఉన్న డ్రైనేజ్ని క్లీన్ చేసే పరిస్థితి లేదు. మీరు ఎప్పుడైనా వీలు పడతారండి, మన మాంకాలమ్మ గుడి దగ్గర చూడండి, ఇక్కడ మధ్యలో డ్రైనేజ్ వదిలిపెట్టారు, ఇటు కలిపితే నీళ్ళని పోతాయి. అంత పెద్ద గుడి దగ్గర ప్రతిసారి వాటర్ స్టాగ్నేషన్. అంటే గత ప్రభుత్వాలు ఒక ప్రణాళిక ప్రకారం పోలేదు. మేము మా ముఖ్యమైన ఉద్దేశం, మా పాంప్లెట్ చూశారు లేదో, పారిశుద్ధమైన నీరు మరియు మురుగునీటి సమస్యను పరిష్కరించడము, మరియు మౌలిక వసతులు, లైటింగ్ కానీ, కెమెరాలు కానీ, ఒక సామూహికమైన సమావేశాలకు లైబ్రరీలు కానీ, సామూహిక సమావేశాలకు కమ్యూనిటీ హాల్ కానీ, ఇంతేకాకుండా ఒక ఈవెంట్ జరుపుకోవడానికి మనం ఈ రోజులో తెలుసు, మన ఇంట్లో చిన్నగా అయిపోయాయి, ఫంక్షన్లు పెద్దగా అయ్యాయి, ఫ్రీగా వచ్చే ఫంక్షన్ హాల్స్ కూడా లేవు. ఎక్కడైనా మనం చూసుకుంటే ప్రతి ఊరిలో ఒక గవర్నమెంట్ ఫంక్షన్ హాలు, తిరుపతి దేవస్థానం కానీ ఇతర సంస్థల ద్వారా ఉన్నాయి. మనకు అది లేదు, ఈ ఊరిలో అది లేదు. ఒక పేదవాడు దాని ఇంటి వద్ద చిన్న ఇల్లు జరుపుకోవాలంటే, ఫంక్షన్లు జరుపుకోవాలంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈవెన్ పట్టణాల్లో కూడా ఉన్నాయి మున్సిపాలిటీల యొక్క ఫంక్షన్ హాల్స్. అంతేకాకుండా మున్సిపాలిటీలకు సంబంధించిన వరకు చాలా సమస్యలు కంపేర్ చేసుకున్నప్పుడు మన దగ్గర లేని చాలా ఉన్నాయి. మీరు కెమెరాలు అన్నారు, ప్రతి మున్సిపాలిటీలో లేని మున్సిపాలిటీ కెమెరాల అనుసంధానము అనేది మన పోలీస్ స్టేషన్కు అందమైంది. మనకు కెమెరాలు సమకూర్చుకోలేని అస్తవ్యస్తంగా లేము. ఎందుకంటే మీకు అన్ని ప్రదేశాలు తిరిగే వాళ్ళు ఎక్కడైనా స్వచ్ఛత సంస్థతో కెమెరాలు తీసుకొచ్చి పెట్టించి అవి పోలీస్ స్టేషన్ అనుసంధానం చేయడం చాలా సులువైన ప్రక్రియను కూడా గతం నుంచి మా ఉద్యోగ రీత్యా కూడా మేము పేద విద్యార్థులను పికప్ చేసుకొని, మన స్కూళ్ళలో చదివే పేద విద్యార్థులు పికప్ చేసుకొని వాళ్ళకు కోచింగ్లు ఇప్పించి, అంటే ఒక అన్ఎంప్లాయ్ని రిక్రూట్ చేసుకొని అన్ఎంప్లాయ్కి నెలకు 10,000 15,000 ఇస్తూ ఒక 20 మంది విద్యార్థులు అలాంటి విద్యార్థులను అటాచ్ చేసి, ఆ విద్యార్థుల ద్వారా వాళ్ళకు సైనిక్ స్కూల్లో కానీ లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్లో కానీ సీట్ ఇప్పిస్తే అతని భవిష్యత్తు చాలామంది మేము చేసిన వాళ్ళు ఇంజనీర్గా, డాక్టర్లుగా, ఐఏఎస్ ఆఫీసర్లు కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి చేయడంలో మేము ముందుంటాం. అంటే ఎలా చెయ్యాలి,
ఏం చేయాలనేది మేము చేస్తూనే ఉన్నాం, ఇంకా చేస్తాం. ముఖ్యంగా ఈ మన ప్రాంతంలో మంచినీటి సమస్య అనేది పెద్దది ఉంది. మనకు మున్సిపాలిటీ వాటర్ మీద డిపెండ్ అయి ఉన్నారు. ప్రతి ఏరియాలో ఆర్ఓఆర్ ప్లాంట్ పెట్టడం కానీ, లేకపోతే మున్సిపాలిటీ ద్వారా స్వచ్ఛమైన నీరు తెప్పించడం వల్ల ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటున్నాము. మనకు వస్తున్నది తెలుసు, మిషన్ భగీరథ వాటరు స్వచ్ఛంగా కనిపించాక ఎవరు తాగట్లేదు, దాన్ని మళ్ళీ ప్యూరిఫై చేసి ఇప్పించాలనే దృక్పథంతో ఉన్నాము. ముఖ్యంగా నేను చేర్యాల ప్రజలకు విజ్ఞప్తి చేయనిది ఏమనగా, కాంగ్రెస్ ప్రభుత్వము మహిళలకు చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. కానీ దానిలో భాగంగా మా మిస్సెస్ కూడా విద్యావంతురాలు, ఒక టీచర్గా రిటైర్డ్ అయ్యారు. నేనేదో భర్తగా మా మహిళను ఎన్నుకొని భర్తగా పరిపాలన చేసే దురుద్దేశాలు మాకు లేవు. ఆమె ఓన్గా నిర్వహించుకునే శక్తి ఉంది. మిగతా వాళ్ళు మటుకు భార్యను పెట్టి భర్త పరిపాలన చేసేది గతంలో బీఆర్ఎస్ పాలన చూసాం. ఎక్కడ కూడా భార్య పేరు రాదు, భార్య కూలికే పోతుంది, పనికే పోతుంది, కానీ భర్త మాత్రం పరిపాలన చేస్తాడు. ఇక్కడ అలా కాదు. మీరు చూడండి మార్పు. మా భార్య ఒక టీచరు, మా భార్యనే పరిపాలన చేస్తుంది. భర్తగా నా సహకారం అందిస్తున్నాను తప్ప భర్తగా నేను పరిపాలించడానికి రాలేదు. నా భార్య పరిపాలిస్తా అని చెప్పి స్త్రీలకు, చేర్యాల ప్రజలకు నేను అది వాగ్దానం చేస్తున్నాను. అటు బీఆర్ఎస్ కావచ్చు, ఇటు బీజేపీ కావచ్చు, మేము గెలుస్తాము, దాదాపు చేర్యాలో ఉన్న 12 స్థానాలు మేమే గెలుస్తామంటూ అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏం చెప్తారండి దీని గురించి? అది ప్రజలు దేవుళ్ళు, ప్రజలకు మించిన వాళ్ళు ఎవరు లేరు. గెలుస్తామని చెప్పుకోవడంలో ప్రతి పార్టీ ఉంది. కానీ మా యొక్క నిన్నటి స్పందన చూసినప్పుడు కానీ, మా ప్రజల స్పందన చూసినాం కాబట్టి దాని అనుకూలంగా మేము చెప్తున్నాం. ఆ నిర్ణేతలు ప్రజలే కాబట్టి ప్రజల నిర్ణయాన్ని మేము చెప్పడం అనేది అది దుస్సాహం అవుతుంది. ప్రజల నిర్ణయం ఏదైనా శిరసా వహించడానికి సిద్ధంగా ఉన్నాం, కానీ ప్రజల నిర్ణయాన్ని తప్పుపట్టే దురాలోచనతో మాత్రం మేము లేమని మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఓవరాల్గా మిమ్మల్ని గెలిపించాలని మీ వార్డు ప్రజలకు ఏం చెప్తారు? మేము ఒక రిటైర్డ్ అయ్యి మీ కన్న బిడ్డలుగా, మా మిస్సెస్ కానీ ఇక్కడ కానీ, ఆమె ఇక్కడే కోడలు, ఇక్కడే అత్తగారు కాబట్టి మాది కూడా డిఫరెంట్ సామాజిక వర్గాలు, ఎంత చైతన్యవంతంగా ఉన్న జీవితం సామాజికంగా కానీ మానసికంగా కానీ. నా విద్యార్థి దశ నుంచి కూడా చైతన్యమైన ఉద్దేశాలతో ఉన్నాం కాబట్టి మమ్మల్ని గెలిపించండి. మీరు అభివృద్ధిని మీ చేర్యాల అభివృద్ధిలో భాగస్వాములుగా అవుతాము. చేర్యాల అభివృద్ధి చేయించుకోండి, దశమైన చేర్యాలను పునర్నిర్మించుకోమని విజ్ఞప్తి చేస్తున్నాం. సో గతంలో బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో చేసింది ఏం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడిప్పుడే చేర్యాల అభివృద్ధి అనేది కొనసాగుతూ ఉంది. చేర్యాలలో ఉన్న 12 వార్డులతో పాటు మా వార్డును కూడా మమ్మల్ని గెలిపిస్తే చేర్యాల అభివృద్ధి సహకరించిన వారు అవుతారు. అట్లాగే మేము విద్యారంగం నుంచి ఉన్నాం కాబట్టి నిరుపేద విద్యార్థులు ఎవరైనా ఉంటే వాళ్ళకు తగిన సహకారాలు అందించి వాళ్ళకు పై చదువుల కోసం కావచ్చు, అట్లే ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తామని చెప్పి చెప్తా ఉన్నారు.